హాయ్ వర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ ఎక్సెల్లో మనం ఈ అలైన్మెంట్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. చూడండి, దీనిలో నేను ఒక నెంబర్స్ తెచ్చుకుంటాను. కొన్ని నెంబర్స్ తెచ్చుకోవడానికి నేను మీకు ఒక ఫార్ములా చెప్పానుగా, ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ 10, 100 అని టైప్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని డ్రాగ్ చేస్తే మనకు చాలా నెంబర్స్ వస్తాయని. ఓకే, ఇది ప్రాక్టీస్ పర్పస్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నేను కాపీ చేసి మళ్ళీ చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే నాకు ఈ నెంబర్స్ అనేవి వచ్చేసాయి. ఓకే, తర్వాత చూడండి, ఇప్పుడు నేను దీనిలో ఉండే ఈ ఫర్ ఎగ్జాంపుల్ కాలం హైట్ పెంచాలి అంటే మౌస్ పాయింటర్ అనేది మీకు వైట్ కలర్లో ప్లస్ లాగా ఉంది కదా, కరెక్ట్ ఇక్కడ తీసుకెళ్లారనుకోండి ఇది బ్లాక్ కలర్లో ప్లస్ లాగా మారుతుంది. ఇప్పుడు ప్రెస్ చేస్తే మనం ఈ కాలం విడ్త్ని పెంచుకోవచ్చు. హైట్ని పెంచాలంటే చూడండి ఇక్కడ కాలం ఎడ్జ్లోకి తీసుకొచ్చి రో ఎడ్జ్లోకి తీసుకొచ్చిన తర్వాత బ్లాక్ ప్లస్ లాగా మారుతుంది. అప్పుడు ప్రెస్ చేసినా కూడా మనకి ఏంటంటే ఈ కాలం హైట్ రో యొక్క హైట్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని టాప్లోకి తెప్పించుకోవాలనుకోండి ఇక్కడ క్లిక్ చేస్తే టాప్లోకి వస్తుంది. ఇది లెఫ్ట్, ఇది మిడిల్, ఇది సెంటర్. ఓకేనా, ఇది టాప్, మిడిల్, బాటమ్, ఇది వచ్చేసి లెఫ్ట్, సెంటర్, రైట్. ఇట్లా మనం దానిలో ఉన్న టెక్స్ట్ని మూవ్ చేసుకోవచ్చు ఒకవేళ కాలమ్స్ మీరు ఇట్లా సైజ్ పెంచినప్పుడు. ఓకేనా, దీనిలో ఉండేవన్నీ మీకు టాప్లోకి సెంటర్లోకి రావాలనుకోండి. చూడండి, టాప్ సెంటర్ క్లిక్ చేస్తే మీకు ఏంటంటే కరెక్ట్ మిడిల్లోకి ఉన్న సెంటర్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఇలా మనం తెచ్చుకోవచ్చు. అవసరం అనుకుంటే రైట్ కావాలంటే రైట్లోకి సెంటర్లోకి కూడా తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి దానిలో ఉన్న నెంబర్స్ని మనం ఇట్లా అలైన్మెంట్ అంటే రొటేట్ చేసుకోవాలి అంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కాలం ఉంటుంది అనుకోండి, దీనిలో నెంబర్ పట్టదు అనుకోండి స్ట్రైట్గా రాసినప్పుడు, అలాంటప్పుడు మనం ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఇదేంటంటే మన అలైన్మెంట్ అంటాం. ఇండెంట్ ఇది ఏంటంటే లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ ఒకటి మీకు ఉన్నది ర్యాప్ టెక్స్ట్. ఈ ర్యాప్ టెక్స్ట్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ సెల్లో టైమ్ కంప్యూటర్స్ అని టైప్ చేస్తాను. ఓకే, నాకు ఇప్పుడు ఇది ఏమైంది, ఈ కాలం దాటి బయటకు వెళ్ళిపోయింది. నాకు ఇది ఒకటే సెల్లో పట్టాలనుకోండి, అలాంటప్పుడు నేను ర్యాప్ టెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే అది ఒకటే సెల్లో సరిపోయేటట్టు వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మెర్జ్ సెల్స్ అని ఉన్నాయి. నేను ఒక హెడ్డింగ్ రాయాలనుకుంటున్నాను టైమ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని, అలాంటప్పుడు ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెర్జ్ని క్లిక్ చేస్తే ఇవన్నీ సెల్స్ కలిసి ఒకటే సెల్ అవుతాయి. ఇప్పుడు దీనిలో నేను టైప్ చేసుకోవచ్చు ఇట్లా టైమ్ కంప్యూటర్స్ అని. ఓకే, అట్లా కాకుండా చూడండి, నాకు మళ్ళీ ఆ రోస్ రావాలి అంటే మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ నాకు ఆ రోస్ కాలమ్స్ వచ్చేస్తాయి. ఓకే, అలా చూడండి, ఓన్లీ మీకు రోస్ మాత్రమే మెర్జ్ అవ్వాలనుకోండి సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఫ్లైఅవుట్ వస్తుంది. దీనిలో నుంచి మెర్జ్ అక్రాస్ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ మీకు చూడండి ఇవి మాత్రమే మెర్జ్ అయ్యాయి. ఓకే, ఏంటి కాలమ్స్ మాత్రమే. ఓకే, మెర్జ్ సెల్స్ని క్లిక్ చేస్తే మొత్తం మెర్జ్ అయిపోతాయి. తర్వాత వచ్చేసి అన్మెర్జ్ అంటే మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. ఇలా మనం ఈ అలైన్మెంట్ గ్రూప్ని యూజ్ చేసుకోవచ్చు.